మధుమేహం డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ నోటోరియస్. అండ్ చాలా మందిలో అపోహ ఏమిటి అంటే నాకు షుగర్ ఉంది కానీ నన్ను ఏం చేయట్లేదు. ఎందుకు ఏం చేయదు, అది ఇప్పుడు ఎందుకు చేస్తుంది, అది ఫ్యూచర్లో చేస్తుంది. అంటే నువ్వు ఒక షుగర్ పేషెంట్ని ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చేది మనం ఈరోజు కోసం కాదు, వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఫర్ కమింగ్ డెకేడ్. అంటే 10 ఏళ్ల తర్వాత ఒకరికి 200 150 షుగర్ 200 ఉందనుకుంటున్నాం, 200 ఉంటే ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరగదు. డౌన్ ద లైన్ 5 years to 10 years ఐస్, కిడ్నీస్, లివరు, హార్ట్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, రెటినోపతి, రెటినా దెబ్బతినచ్చు. సో కిడ్నీ ఫెయిలియర్, ప్రోటీనూరియా రావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు మధుమేహాన్ని అదుపులో పెట్టకపోతే వచ్చే పర్యవసనాలు. సో దానికి మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ సిమ్టమ్స్ ఉండవు, షుగర్కి సిమ్టమ్స్ ఉండవు. షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎక్కువ వస్తుంది, సన్నగా అయిపోతారు, ఆకలి ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఈ రూల్స్ కావు, ఇవి రావచ్చు రాకపోవచ్చు. వచ్చే అట్లా వచ్చి లక్షణాలు కనిపించే అవకాశం 100లో 20 మందికే ఉంటాయి. అది కూడా బీపీ ఎట్లయితే సైలెంట్ కిల్లర్ అంటాము, షుగర్ డయాబెటీస్ కూడా అంతే, డౌటే లేదు. షుగర్ ఎక్కువ అయినప్పుడు, బాగా ఎక్కువ 500 400 అయినప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ఒకటి, నాన్ కీటోటిక్ కోమా అని ఒకటి, తర్వాత అప్పుడప్పుడు విచ్చలవిడిన ఇన్ఫెక్షన్స్, ఇటువంటివి వస్తాయి. సో అవి అక్యూట్ కాంప్లికేషన్స్. కానీ మెజారిటీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. వదిలేస్తే ఈరోజు కావు, తర్వాత వస్తాయి.